నిద్ర పట్టట్లేదా? అలాంటిదే. నన్నేమైనా కథ చెప్పమంటావా? నిద్ర వస్తుంది. కవల పిల్లలు కనాల్సిన టైంలో కథలు చెప్తాను అంటున్నావు. అసలు మా అమ్మ మనందరినీ వదిలేసి ఎందుకు ఊరిల్లేదో తెలుసా? పని ఉంది కాబట్టి కాదు, మనందరికీ కొంచెం పర్సనల్ స్పేస్ ఇద్దామని. ఏదైనా సరే ముహూర్తం ఉన్నప్పుడే ఫస్ట్ నైట్. విరాజిత, ఇప్పుడు మనిద్దరం తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు. నేనేమైనా చేస్తే నువ్వు అరిచి గీ పెట్టినా పక్కింటోళ్ళు రారు. ఇప్పుడు నాకు ఛాన్స్ తీసుకునే స్కోప్ ఉంది తెలుసా? అందుకే నా కళ్ళు మండుతున్నాయి, నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకు. రాయిస్తా ఏంటి, చంద్రముఖి గది నుంచి రజనీకాంత్ బయటకు వచ్చినట్టు కళ్ళు వెలిగిపోతున్నాయి. ఐఎమ్ అన్ అచీవర్. ఎస్, నేను ఒక అచీవర్ని. అది ఎలాగా? నాకు ఇప్పుడు వంటగదిలో ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలిసిపోయింది. కావాలంటే అడుగు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో 6వ ద్వారం తెరిచినట్టు అంత ఎక్సైట్మెంట్ ఎందుకులే, బోడు ఉప్పు పప్పు కోసం. వంట చేయడం మా ఆడవాళ్ళకి వెనతో పెట్టిన విద్య ప్రసాద్. మరి అలా అయితే హోటల్స్ లో చెఫ్స్ అందరూ మగాళ్ళే ఎందుకుంటారు? అంటే అమ్మాయిలు ఎక్కువసేపు కిచెన్ లో ఉండకూడదు, హీట్ కి మా స్కిన్ పాడైపోతుంది, అందుకు. సర్లే, హెల్ప్ చేయనా? నో, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్. అబ్బో, ఏమడుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా. మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. విరాజిత, ఇది వంటగది, నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్ అనుకుంటున్నావేమో పొరపాటున. అంత వెటకారం అవసరం లేదు. ఇందాకలే చాక్లెట్ బజ్జీ చేసా, పక్కింటి ఆవిడ వచ్చి లొట్టలు వేసుకుంటూ తినింది తెలుసా? ఇందాక అపార్ట్మెంట్ లో అంబులెన్స్ వచ్చింది, పక్కింటి ఆవిడికి పురుటి నొప్పులు వచ్చాయని కాదా, బజ్జీ నొప్పులా? విరాజిత, నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడికి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది. ఏం కాదు, నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ప్రసాద్. నేను ఫుడ్ వ్లాగ్స్ చేయాలి, కొత్త రెసిపీస్ ట్రై చేయాలి, అండ్ మాస్టర్ షెఫ్కి వెళ్ళి షీల్డ్ కూడా తీసుకోవాలి. నేను అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రసాద్. అప్పుడు అందరి సవాల్ని మాయం చేయలేక నేను చావాలి. అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతే నువ్వు నేను బాల్కనీలో దయ్యాలా వేలాడాలి. అయినా నువ్వేనా పేదరాజు పెద్దం అనుకుంటున్నావా అందరికి పిలిచి భోజనం పెట్టడానికి? అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోవడానికి గొప్ప మనసు ఉండాలి. నీ వంటలు తినాలంటే నాకు ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ప్రసాద్ ఆగు. ఏంటి? ఇమ్యూనిటీ బూస్టర్. ఏమైందిరా? ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. అలా ఉండాలనే హల్వాలో ఇంగు వేసా. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మార్నింగ్ సార్. ఏం డల్గా ఉన్నారు, ఏమైంది? అనుకున్నదే అయింది. మీ అందరికి ఏ వైరస్ పట్టిందండి? ఎవడ తినక పాయింట్కి రాడా? ఏం చెప్పమంటారు సార్, మా అమ్మ ఊరెళ్ళింది, విరాజిత కిచెన్లోకి వెళ్ళింది. ఈశ్వరుడు చేతులు ఇచ్చాడు కదా దొరికినవన్నీ స్టవ్ మీద పెట్టి హల్వా తిన్నాక నాకు ప్లేట్లెట్స్ పడిపోయాయి సార్. బొప్పాయి తినండి, పెరుగుతాయి. కష్టం సార్. ఇందాకే బంగాళదుంప ఉడకబెట్టి తర్వాత ఎండలో పెట్టి బిస్కెట్స్ చేస్తాను. ఓహో, మొత్తానికి విరాజిత గారు కూడా కిచెన్ నుంచే దాడి చేయడం మొదలెట్టారనమాట. అసలు కాపురం అంటే బస్ జర్నీలో జర్నీ సినిమా చూడడం లాంటిదండి. ఆడ ఆపినప్పుడు మనకి రాదు, మనకు వచ్చినప్పుడు ఆడ ఆపడం. నాకు అర్థం కాలేదు సార్. 2 రోజుల నుంచి నా పరిస్థితి కూడా అలాగే ఉంది సార్. డెలివరీస్ కి ఇంటిగ్రేషన్స్ కి మధ్యలో ఆగిపోతున్నాను. మీరు చాలా బెటర్ అండి. నేను ఇంకా బేసిక్సే సైన్ థియేటర్ కాస్టర్ దగ్గర అయిపోయాను. సర్లేండి, ఆఫీస్కి వస్తున్నారా? ఏం ఉపయోగం సార్, సముద్రం నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి అడారికి చేరుకున్నట్టుంది. ఆ వంట కన్నా ఆఫీసులో గంట బెటర్ అని నా ఫీలింగ్. నిజమే సార్, కనీసం యూట్యూబ్ లో వీడియోలైనా చూసుకోవచ్చు. ప్రసాద్, బంగాళదుంప బిస్కెట్స్ ఆల్మోస్ట్ రెడీ. నీకు షుగర్ వేసిన బిస్కెట్స్ ఇష్టమా, బెల్లం వేసిన బిస్కెట్స్ ఇష్టమా? విరాజిత,
గోతులో కప్పెట్టేసే ముందు శవం లేచి నా ఒంటికి బంకమన్ను పడదు అంటే ఒప్పుకుంటారా? ఇక్కడ దాకా తీసుకురావడమే ఎక్కువ అంటారు. నాకు ఆప్షన్స్ ఇస్తున్నావా? రాజ్తా రాజ్తా గుడ్ మార్నింగ్. నన్ను ముట్టుకోకు. సారీ. అత్తయ్య గారు లేనప్పుడు నేను శారీస్ వేసుకోను. సారీ. ఏం అవసరం లేదు. నేను కూడా ఫార్మాలిటీగానే చెప్పాలి. నాకు తెలుసు. నీ గురించి నేను ఇంతలా కష్టపడుతున్నాను కదా, కొంచెమైనా కన్సర్న్ ఉందా? అదేం లేదు విరాజితా. నువ్వు కష్టపడుతున్నావు, ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఇవ్వలేను కదా. ఒక వైఫ్గా నీకు వండి పెట్టాలని నాకు ఉంటుంది కదా, అంతేగాని పద్మశ్రీల కోసం పద్మ విభూషణల కోసం కాదు. అవి ఎలాగో నన్ను వెతుకుంటూ వస్తాయనుకో. అవి ఎందుకు వస్తాయి? కేఎఫ్సీని బీట్ చేసేలాగా విఎఫ్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. విరాజితా, వైఫ్ వంట చేస్తే బాగుంటుంది, తగలట్టేస్తేనే దరిద్రంగా ఉంటుంది. అయినా నువ్వు నాతో మాట్లాడుకు. ఎప్పుడు కోపడతావో ఎప్పుడు ప్రేమ చూపిస్తావో నీకే తెలీదు. సడన్గా నువ్వు అలా అరిచేస్తే భయం వేసింది. పెళ్ళై 6 months కూడా అవ్వలేదు ప్రసాద్. నేను నీ దగ్గర ఇన్సెక్యూర్గా ఉండకూడదు కదా. ఇన్నాళ్ళు పేరెంట్స్ దగ్గర ఉండి పెళ్ళై అత్తారింటికి వచ్చాక హస్బెండ్ ధైర్యం ఇవ్వాలి. ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం ఇవ్వకూడదు. నేను నా ప్రతి ఎమోషన్ని నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనలో కూడా పిల్ల చేష్టలు ఉంటాయి, అది మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే చూపిస్తాం. ఆ స్వేచ్ఛ కూడా నాకు నీ దగ్గర దొరకదా? అంటే నువ్వు ఇచ్చిన హల్వా తిన్న తర్వాత నాలో స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేసింది విరాజితా. ప్రసాద్, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. రేపు స్టేజ్ మీద నీ పేరు చెప్పాలి కదా, నా వెనకున్నది ప్రసాద్ అని. సారీ చెప్పాను కదా. నీ బోడి సారీ ఎవడికి కావాలి? పోనీ ఆ దేవుడికి మొక్కైనా నువ్వు చేసిన హల్వా తింటావే రాజితా. అది ఆల్రెడీ కుక్కకేస్తాను. పొద్దున్నే మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది ఆ కుక్క శవాన్ని తీసుకెళ్ళడానిక. సారీ రా చింటూ, రెస్ట్ ఇన్ పీస్. రాజితా, మనం ఇలా రోజు గొడవ పడితే అలా చెప్పు. నీ ఓవర్ యాక్షన్ ఫస్ట్ నైట్ కోసమే కదా. నిజమే అనుకో. చచ్చా, నీకోసమే. అంటే యాక్చువల్గా పంతులు గారితో మాట్లాడాను, ఈరోజు ముహూర్తం బాగుందన్నారు. నువ్వు ఓకే అంటే హల్వా మల్లెపూలు తీసుకొచ్చేస్తాను. ఏం జరిగినా పెద్దవాళ్ళ సమక్షంలోనే జరగాలి. ఇదేమైనా సాయిబాబా భజన? లాస్ట్లో ముసళ్ళంతా వచ్చి మంగళహారతి ఇవ్వడానికి. నువ్వు ఇంత హార్ష్గా మాట్లాడు అంటే ఎప్పుడు నీతో మాట్లాడను. నేను ఇంతే అని తెలిసే కదా నేను పెళ్లి చేసుకున్నావు. ఫ్రస్ట్రేషనే. కనీసం ఇప్పటిదాకా హనీమూన్కి కూడా వెళ్ళలేదు. నా బతుకంతా అమావాస్య రోజు నా కరుపులు తప్ప ఒక్కరోజు పౌర్ణమి చూడలేదు నేను. పెళ్ళంటే రొమాన్స్ ఒకటే కాదు. కరెక్టే, కానీ లవ్ అంటే రొమాన్స్ కూడా కదా. పొద్దున్న లేస్తే ఈ టాపిక్ తప్ప ఇంకేం మాట్లాడవా? సాయంత్రం గణేష్ బొమ్మ చూడ్డానికి వెళ్దామా వీధిలో? నాకు ఆయనకి పడదు. ఏ? క్యాస్ట్ ఫీలింగ్. నేను ఆల్రెడీ చందా ఇచ్చేసాను. ఇచ్చేసావా? వాళ్ళు ఎక్కడ చందా అడుగుతారని మొహం దాచుకుంటూ తిరుగుతున్నాను నేను. ఈవినింగ్ వెళ్దాం. నాకు పని ఉంది. ఏం పని ఉంది? ఆ రెడ్డి గారితో బలాదూర్ తిరగడం తప్ప. ఈ మధ్యన ఆయన సలహాలు సూచనలు నాకెంతో యూజ్ అవుతున్నాయి విరాజితా. బహుశా నీకు జ్ఞానగడ్డలు ఉన్నాయని అనుమానం. మీరిద్దరూ కలిసి ఏదో పనులు చేయట్లేదు కదా. విరాజితా, నన్ను అనుమానిస్తున్నావా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని నేను. అదే నా డౌట్. ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవుదాం పదా. నువ్వు వెళ్ళి నేను ఫేషియల్ చేయించుకుని వస్తాను. అంటే ఆఫీస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం కదా, జూనియర్స్ ముందు కొంచెం డీసెంట్గా కనిపిద్దామని. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఐ లవ్ యూ విరాజితా. నీ ఇంటెన్షన్ అది కాదే. ఓ అంతే. ఏంటి చేసి కొత్త ప్రాజెక్ట్ గురించా? ఉన్నదానికే దిక్కులేదు. అండ్ మీ ఇద్దరు ఆఫీస్లో చాలా గోల ఎక్కువైపోతుంది. సో మీరే చెప్పండి, ఆఫీస్ బాగుపడాలంటే ఏం చేయాలి? సుమా గారిని మా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టండి. ముందు వీళ్ళిద్దరిని విడదీయాలి. అసలు సగం డిస్టర్బెన్స్ వీళ్ళిద్దరి వల్లే. అవును, నన్ను కూడా ఇంగ్లాక్లు ఎత్తుకోమంటున్నాడు. అది ఆర్టే. రెడ్డి గారు, అందరూ కలిసి అంతర్యుద్ధం మొదలెట్టారండి. మీరేం భయపడకండి, మనం బరంపురం. మీరు కూడా చెప్పండి, వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది కదా. నాకేం ప్రాబ్లం లేదు, నాతో బానే ఉంటున్నారు. ఆహా ఆహా ఆహా, ఇన్నాళ్ళు బంగారాన్ని వదిలేసి చిల్లర వెనకాల తిరిగామండి. విరాజితా, సుమ వాళ్ళిద్దరిని మీరే హ్యాండిల్ చేయాలి. నేనేమైనా అడుగుదా అంటే శ్రీదేవిని చంపింది నువ్వే, శవాన్ని బయటికి తీసి ఫారెన్సిక్ వాళ్ళు పిలుస్తాను బెదిరిస్తున్నారు. చూడ్డానికి అమాయకుల్లా ఉన్నారు కదా చేసి. ఏంటాలా? ఎస్, మేము అమాయకులం. కర్మరా స్వామి. ఇంతకీ మనిషి ఎవరు? ఏం మాట్లాడుకున్న రోబోలా నించునున్నాడు?
అతన్ని నేనే హైర్ చేశాను. అవునా? మీ పేరేంటి? మనం అడిగినప్పుడు ఆయన మాట్లాడు, తనకు మాట్లాడాలనిపించినప్పుడే మాట్లాడతాడు. అదేంటి? హాయ్ జేసీ, ఐఎమ్ పవన్. సర్లే కానీ టీంని స్ప్లిట్ చేయండి. రెడ్డి గారు మీ నా టీంలో ఉండండి. సుమ్మ మిగతా వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తుంది. ఆహా, నేను కూడా నీ టీంలోకి వచ్చేస్తాను జేసీ. ఇదేమైనా ఐపీఎల్ టీమా లేకపోతే గల్లీ క్రికెటా? పంటలేసుకొని ఎవరి టీం కావాలంటే వాటి టీంలో దూరిపోవడానికి. రేపటి నుంచి రోజు అలియాస్లో మీటింగ్ ఉంటుంది. మీ వర్క్ సబ్మిట్ చేశాకే మీ అందరు సైన్ ఆఫ్ చేయాలి. ప్రసాద్, నా క్యాబిన్కి రారా. మీరేం టెన్షన్ పడకండి. జేసీ డిక్కీలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. నైస్ హెయిర్ స్టైల్ జేసీ. థ్యాంక్ యూ రెడ్డి గారు. మరే మురగరాజ్ సినిమాలో సింహం వచ్చే ముందే గడ్డి ఎగురుతుంది కదా, అలా ఉంది. ఏ పోరా విరాస్తా, నా పేరు చెప్పి 2 ఎక్స్ట్రా. పీస్ మిఠాయి మొహం వేసుకుని. విరాయిస్తా. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నేనా? సెక్కలు పడుతున్నావేంట్రా? అది బంగారం, నేను చిల్లరా. అది రెడ్డి గారు కదా అన్నారు. ఆయన అలా అన్నప్పుడు లేదు సార్, మా ఆవిడ కూడా బంగారమే అని నువ్వు చెప్పాలి కదా. ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఫేవర్లు చేయడానికి రెడీ అయిపోతున్నావేంటి? అంటే ఆ అమ్మాయి ఆఫీస్కి కొత్త కదా అని నీతోనే ఫైట్ చేసి మరి నిన్ను పెళ్లి చేసుకున్నాను ప్రసాద్. నీ చూపులు వేరే వైపు వెళ్తున్నాయి, గుడ్లు పీకేస్తా. అలాగే అందరితో ఫైట్ చేసి మన ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయవే. శాస్త్రం ప్రకారం ఏదెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అయినా ఏంటి నువ్వు ఫస్ట్ నైట్ అవ్వకపోతే వేరే అమ్మాయి వెంట పడతావా? నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావా? నా ఫేస్కి ఇది ఎంత పెద్ద అపలాజో తెలుసా? భయం ప్రసాద్. ఇంకా మన లైఫ్ స్టార్ట్ అవ్వలేదు. మనకు పెళ్ళైనా సరే మనం ఇంకా దూరంగానే ఉంటున్నాం. నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటే ఇంకా దూరం అవుతున్నావు. అది భయం అయితే పర్లేదు విరాజిత, అనుమానంగా మారితేనే ఎప్పటికీ దగ్గర కానివ్వదు. మనం వేసే వేషాలన్నీ అలాగే ఉన్నాయి. నా ముందే ఆ సుమతో ప్యాంపర్ చేస్తూ తిరుగుతుంటే నాకు కోపం వస్తుంది. సరే, ఇంకెప్పుడు నీ ముందు అమ్మాయిని ప్యాంపర్ చేస్తూ తిరగను, ఓకే? అంటే నేను లేనప్పుడు చేస్తావా? చంపేస్తాను. ఇంకోసారి ఆ అమ్మాయితో రాసుకొని పూసుకొని తిరుగుతున్నట్టుగాని నాకు కనిపించింది అనుకో, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఓకే? దేనికి ఓకే? జనరల్గా అలా చెప్పాను. చూడు, బుద్ధిగా పనిచేసుకో. జేసీ నుంచి ఎలాంటి కంప్లైంట్ రావడానికి వీల్లేదు. ఇంట్లో నువ్వు ఏ అదో పని చేసినా నిన్ను భరించడానికి నేనున్నాను. ఆఫీస్లో ఎవరు టాలరేట్ చేయరు. ఓకే. ఎక్కడికి? ఆ ముహూర్తం ఏదో సెట్ అవని ప్రసాద్. అప్పుడు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. కావాలంటే జాబ్ కూడా మానేస్తాను. నీకు ఎలాంటి లైఫ్ కావాలో అలాగే ఉందాం. అర్థమవుతుందా? వెళ్ళు. ఓకే. నీతి వాక్యాలు చెప్తావు, దగ్గరికి మాత్రం రానేవు రాక్షసి.